ఓం మహాకాళి, నన్ను నా కుటుంబాన్ని మా ఆఫీసులో ఉన్న కార్మికులందరినీ చల్లగా చూడాలి. జై మహంకాళి. అందరికీ నమస్కారం. నా ఆఫీసులో పనిచేస్తున్న కార్మికులందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి భవిష్యత్తుకి నాది గ్యారంటీ. ఉద్యోగాలకి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకి, పిఎఫ్, ఈఎస్సీ అన్ని ఖర్చు చేసే బాధ్యత మాది. ఈ కంపెనీ భరిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. చింతించకండి, ఇదే నా హామీగా ఇస్తున్నాను. ఎక్కడున్నావురా? తొందరగా రా, పూజకి సమయం అవుతుంది. వస్తున్నాను. తొందరగా రా. శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ ఓ రామ, శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, కదళి ఖర్జూరాది ఫలముల కన్నను, పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి. ఏమిటిది? గుణశేఖర్ ఇప్పటికి రాలేదేమిటి? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు కదా. గుణశేఖరం, గుణశేఖరం, ఏంటి విశ్వేశ్వరు? ఎక్కడికి వెళ్ళావు గుణశేఖరం? పిన్నమ్మగారు లడ్డూలు పంచమంటే పంచడానికి వెళ్ళాను రా. అవునా? అందుకనే కనబట్టలేదు. ఎవరి సొమ్మే కనిపించడం లేదని చూస్తున్నా నేను. ఇంకేమిటి గుణశేఖరు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీ వారు? అందరూ బాగున్నారు. ఏదో రాముల వారి దయ. ఇంకేంటి గుణశేఖరం? గుణశేఖరం, ఈరోజు ఏమైందని తెలుసా గుణశేఖరం? ఉదయాన్నే కూల కొనడానికి వెళ్ళాను గుణశేఖరం. కూల కొనడానికి వెళ్తే సైకిల్ మీద ఎవడో వెళ్తూ నా మొహం మీద ఇలా పువ్వు అని ఉన్నాడు గుణశేఖరం. నాకు చాలా కోపం వచ్చింది. ఏమిటో కదా ఇలాగే నా మొహం మీద ఉందావా అని అడిగితే ఈ రోడ్డు ఏమన్నా నీ అమ్మగారి సొమ్మ, నీ బాబుగారి సొమ్మ అని అడుగుతున్నాడు. చూడు వీడు ఎలా అడుగుతున్నాడు కదా. అలా చూస్తే తప్పు కదా. రోడ్డు వెళ్ళడానికి సమయం అవుతుంది. పదా ఇద్దరం కలిసి వెళ్దాం. రాముల వారిని తెలుసుకుందాం. జై శ్రీరామ, శ్రీరామ్. జై జై శ్రీరామ, జై జై శ్రీరామ్. నా పేరు విశ్వేశ్వరు. నా పేరు గుణశేఖర్. మా ఇద్దరం కూడా మంచి మిత్రులం. ఏమండి, మీరు చెప్పిన పని మేము చేస్తాం. ఈ కంపెనీలో మాకు ఉద్యోగం దొరకడమే మా అదృష్టం అండి. ఏమరా గుణశేఖరు, ఏమంటావురా? అవునరా, చాలా అదృష్టం. మేము పురోహితం చేసుకుంటూ కూడా ఈ ఉద్యోగం చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం సుమి. మీరు ఉద్యోగం ఇస్తే మేము మేము అలా చేస్తాం. మాకు చాలు. ఏదో మా కుటుంబం గడవడం కోసం మేము ఉద్యోగం చేస్తాం తండ్రి. ఒరే నానా, బాగున్నావా? ఏరా, అమెరికాలో అంతా బాగుందా అక్కడ? పిచ్చి ప్రజలు. ఒరే, మన కంపెనీ ఉంది కదా, మన కంపెనీలో ప్రజలందరికీ ఒక మాట ఇచ్చానురా. ఏంటని తెలుసా? మీ అందరికీ పిఎఫ్లు కట్ చేస్తాను, ఒక్కొక్కరికి జీతాలు పెంచుతాను, మీరేం కంగారు పడక్కర్లేదు. మీ కంపెనీలో అలాగే మీ పిల్లలకి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే నేనే ఉద్యోగం ఇచ్చి నేనే హాస్పిటల్కి వచ్చి పెడతాను అని అంతా ఇచ్చానురా. కానీ అంత ఎవరు చేస్తాడరా? పిచ్చి ప్రజలని, పిచ్చి ప్రజలు. ఒరే నానా, నేను చెప్పేది ఒకటేరా. చూడరా, మన కంపెనీలో ఇక నుంచి కార్మికులకి ₹1 ఇవ్వను. పని మాత్రం చేయించుకుంటా, కానీ ₹1 ఇవ్వను. ఎందుకంటే నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారని ఒక్కొక్క కార్మికుడి మీద నిందలేసి, ఈ ఆఫీసులో ఉన్న వాళ్ళందరి మీద నిందలేసి చచ్చినట్టుగా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల వరకు అప్పు తీరలేనిలా
అలా నిందలు వేస్తా. చచ్చినట్టు ఎవరో ఒక లైన్ పడతారు. ముందు ఒక బకరా అంటూ దొరుకుతాడుగా, ముందు వాడిపైన వేసి అది వర్కౌట్ అవుతుందో చూస్తాను. ఈ దేవేంద్ర అంటే మామూలుడు అనుకుంటున్నావా? సరే నాన్న, జాగ్రత్త, తింటూ ఉండు, సరేనా? ఉంటాను. కమ్ కమ్. గురుగారికి నమస్కారాలు. ఏంట్రా విషయాలు? ఎరా నా దగ్గర 10 లక్షలు దొబ్బేసి ఏమీ కానట్టుకుంటావురా? ఇంకా నువ్వేమో నీ పేరేమో రాము గేమో అని పెట్టుకొని 10 లక్షల పేరు, 10 లక్షలు చూడడానికి అమ్మో ఎంత అమాయకంగా ఉన్నావురా? మర్యాదగా నా అప్పు 2 రోజుల్లో తీరుస్తావా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చానా నిన్ను బొక్కలో తోస్తారు. గుణశేఖరం, చూడరా, ఏమైందిరా? 10 లక్షలు కట్టాలట్రా 2 రోజుల్లో. 2 రోజుల్లో 10 లక్షలు కట్టడం ఏమిట్రా? అసలు నేను తీయలేదురా, నా మీద నింద మోపారా. అయ్యో, ఎంత పని జరిగిందే గుణశేఖరం. అయ్యయ్యో, దేవుడు మనకు ఎందుకు ఎలా చేస్తున్నాడు? ఒకడు జోచేతమే, ఒకడు ఊసేతమే. అయ్యో, దేవుడు మనలాంటి వాళ్ళని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు? గుణశేఖరు, బాధపడకరా. నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుందిరా. స్వామి, నువ్వు బాధపడకరా. ఒరే పోనీ మనం కోర్టులో కేసేద్దామా వాళ్ళపైన? వద్దురా, వాళ్ళు పెద్దవాళ్ళరా, మనం గెలవలేమురా వాళ్ళ మీద. బాధపడకరా, దేవుడు ఆడైనా చావాలి, నేనైనా చావాలరా, నేనే చచ్చిపోతా. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఊరే గుణశేఖరు, గుణశేఖరు చనిపోయేవారే. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని అయింది. అయ్యో గుణశేఖరు, గుణశేఖరు ఎంత పని అయిందిరా. చిన్నప్పటి నుంచి నువ్వు కలిసి తిరిగావురా, చివరికి ఇలా. అయ్యో దేవుడా, మేము ఏం పాపం చేశాం స్వామి? మాకే ఎందుకు అవుతుంది? అయ్యా వెంకటరమణి, శ్రీరామచంద్ర ప్రభు, మేము ఏం పాపం చేశామయ్యా? మా మిత్రుడిని తీసుకెళ్ళాలి. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో. అతి దారుణంగా నా గుణశేఖర్ చనిపోయాడు. ఏ పాపం తెలియని అమాయకుడు వాడు చనిపోయాడు. 10 లక్షలు పేదవాళ్ళపైన మీ ప్రసరూపం. పేదవాళ్ళని ఇలాగైనా అన్యాయం చేస్తారు. బ్రాహ్మణ ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది. అయ్యా శ్రీరామచంద్ర ప్రభు, ఏ లోకంలో ఉన్నా సరే వాడిని శిక్షించాలయ్యా. మీరే వాడికి శిక్షించాలి. ఈ లోకంలో వాడికి శిక్షించేవాడు ఎవడు లేరా? మేము ఇలాగే అన్యాయం అవ్వాలా? ఒక్కరున్నా శిక్షించలేదా? ఏమిటిది? అపరిచితుడు.com. అపరిచితుడు.com. అపరిచితుడు మీ పరిష్కారాన్ని పరిష్కరిస్తాడు. పేదవాళ్ళకి అన్యాయం చేస్తే ఖచ్చితంగా అపరిచితుడు వస్తాడు. అపరిచితుడు.comలోకి వెళ్ళండి. అపరిచితుడు.com. అపరిచితుడు.com. అనవసరంగా మా ఫ్రెండ్ని చంపేశారు. అన్యాయంగా ఏ పాపం లేకుండా 10 లక్షలు మా ఫ్రెండ్ పై నిందలు వేశారు. వయసు 20 సంవత్సరాలు. పేరు గుణశేఖర్. కంపెనీ శ్రీరామ్. ఏంటిది? కరెంట్ అయిపోయింది. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఎవరు రావాడు? ఎవరు రావాడు? డబ్బు ఉంటే ముందుకు రా. డబ్బు ఉంటే ముందుకు రా. వస్తున్నాడా? సర్వధన్యం పరీక్షామి బుద్ధిహీనం తిరిగేదా. నీ అబ్బరే, నీ తల్లి, నీ ముగ్గురిని పెద్ద పూడికలు, పెద్ద పూడికలు ఎందుకు వచ్చావు? పేదవాళ్ళు
నేను చిన్న వాళ్ళకి మాట్లాడచ్చు వాళ్ళని మాట్లాడిద్దాం అనుకున్నారా నా కొడగా నేను చంపేస్తాను రా నీకు పాతాళం కావాలా నరకం కావాలా ఎంచుకో అవన్నీ నువ్వెంచుకోరా నేను చంపను మిస్టర్ నీకు నేను భయం పెట్టి చంపాలి ఏమున్నాయి నువ్వు మొగుడివి నీ మొగటం తీసేస్తా నీకెందుకురా మొగతనం అంటే నలుగురికి సాయం చేసేది దాన్ని మొగతనం అంటారు దీన్ని కాదు అందుకనే సర్వధన్యము పరీక్షామి నీ మొగతనం ఇప్పుడు నేను తీసేస్తా కాలు వెడల్పు చేయి సైకోలా కొడుకురా నీ అయ్యా కాములే మొగతనం లేని వాడివి నీకెందుకురా ఒక జన్మ నీ మొగతనం తీసేసా ఇప్పుడు నేను చంపేస్తాను రా పేదవారికి అన్యాయం చేస్తే అప్పటిచిత్తుడు మళ్ళీ తిరిగి వస్తాడు రా పేదవాళ్ళకి అన్యాయం చేస్తే అప్పటిచిత్తుడు మళ్ళీ తిరిగి వస్తాడా నీకు అంత సీన్ లేదురా నా కొడుకున్నాడా వాడిని కూడా నీ దగ్గరికి పంపిస్తాను నా కొడుకు సేమ్ నాలాగే ఉంటాడని అంత చూస్తారా పేదవాళ్ళకి అన్యాయం చేస్తే అప్పరిచితుడు ఉన్నాడా ఆడింక సమాధిలోకి వెళ్ళిపోతాడు నా కొడుకు ఇక నీ ఆత్మకి శాంతి కలుగు కాక పేదవాళ్ళకి అన్యాయం చేస్తే అప్పరిచిత్తుడు తిరిగి వస్తాడా హలో 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 సార్ మీ నాన్నగారిని ఎవరో చంపేశారు సార్ ఎవడ్రా వాడు సార్ తెలియదు సార్ మీరు అర్జెంటుగా అమెరికా నుంచి ఇండియాకి రావాలి సార్ ఎవరో దారుణంగా కిరాతకంగా బాడీ కూడా దొరకకుండా కట్టకడ్డాలుగా నరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పార్ట్స్ పెట్టి దారుణంగా చెప్పారు సార్ ఇప్పుడే వస్తున్నాను రా తొందరగా రండి సార్ ఈ దారుణంగా మీ నాన్నగారు చెప్పేశారు సార్ ఎవడో తెలిసిందా మన కంపెనీలోనే ఎవరో చెప్పారని చెప్తున్నారు సార్ మీరు అర్జెంటుగా రావాలి సార్ ఇప్పుడే వస్తున్నాను ఓకే సార్ ఎవడ్రా వాడు నా కంపెనీలో పనిచేసి మా నాన్న చంపుతాడు రావాడు ఆడెవడో తెలిస్తే మర్యాదగా దగ్గరికి వస్తే జైలు శిక్ష ఇస్తాను లేక అయ్యా నాలుగు బ్రాహ్మణస్య గురు బ్రహ్మో నమో నమః నా పేరు విశ్వేశ్వర శర్మ అండి నేను మీ నాన్నగారి కింద పనివాడిగా చేసేవాడిని మీ నాన్నగారు చనిపోవడం చాలా చాలా బాధగా ఉందయ్యా మీ నాన్నగారు పాపం ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి చెయ్యాలి కంపెనీలో ఉండే వాళ్ళందరికీ మంచి చేయాలి అనే కోరుకునే వ్యక్తి రామరామ అలాంటి వ్యక్తిని ఎవరో దారుణంగా కిరాతకంగా చంపారంటే ఎంతో నాకు బాధగా ఉందయ్యా విశ్వేశ్వర శర్మ అయ్యా మీరు బెంగపడకండి వాడెవడో నా కన్న తండ్రిని చంపాడు వాడు కనబడితే కంటాలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా సరే అయ్యా రామరామ మీ నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలయ్యా ఆయన చాలా మంచి ఆయన ఒకరికి అన్యాయం చేసేవారు కాదు అందరూ కూడా మంచిగా ఉండాలి అందరికీ మంచి చేయాలి అనుకునే వ్యక్తిని ఇలా కిరాతకంగా చంపారు హలో సార్ ఆ చెప్పినోడు ఎవడో మాకు తెలిసింది సార్ వాడి పేరు అపరిచితుడంట ఖండాలుగా మీ నాన్నగారిని కిరాతకంగా హత్య చేశాడు వాడి అడ్రస్ మీకు పెడుతున్నా వాడు వాషింగ్టన్ క్లబ్లో ఉన్నాడు సార్ ఇప్పుడే చూడండి సార్ వెళ్ళి వాడిని పట్టుకోండి వాషింగ్టన్ క్లబ్లో ఉన్నాడు వాడి అడ్రస్ మీకు పెట్టాను వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్ళి వాడిని పట్టుకోండి సార్ వాడిని ఖండాలుగా నరకండి వదిలిపెట్టకండి సార్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఓకే సార్
R-E-M-O, Remo. Remo. Hello, girls. How are you? My dear girls. And okay, this is Remo. Love elephant. Remo. Hey, Remo. రే Who are you, man? మా Please నాన్న remove your hand. మా నాన్నని చెప్పి ఇక్కడ పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేస్తారా నువ్వు Hey, man. Who are you? What are you talking? Hey, man. Hey, man. Who are you? Who are you, man? What are you talking? Who are you? Why are you? You are beating me? Are you beating me, man? మా నాన్నని చంపి ఇక్కడ పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేస్తావా నువ్వు What's doing? I don't understand anything. Whoa! 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 Man, who are you? Why are you trying to kill me? What's happening? ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు మా నాన్నని చంపుతావా నీ అబ్బా, ఎవరా నీ తల్లి, ఎవరు నీ మామ పక్కడే ఎవరా వస్తున్నా. మా నాన్నని చంపి మరి పిచ్చి డ్యాన్స్ చేస్తున్నావు వాడు అమాయకుడు, నువ్వు వాడిని కొట్టావు. మా నాన్నని చంపి నన్ను కొట్టడానికి వస్తారా నువ్వు నా కొడక అయిపోయారా నువ్వు ఇవాళ తెలుసుకున్నా బయటికి రా. అయిపోయారా నువ్వు ఇవాళ రా. ఈ అపరిచితుడితో యుద్ధం అంటే మామూలుగా ఉండదు. మా నాన్నని చెప్పి నువ్వు ఎంతమంటే ఎట్లా నీకు స్వర్గం కావాలని నరకం కావాలా? స్వర్గం నేను నాకు చూపిస్తానరా సర్వజ్ఞుడు స్వామి బుద్ధికి సమత్వం పరిస్థితి నేనటువంటి ఏం శిక్ష తెలుసా? ఏ శిక్ష తెలుసా? మరణం. మరణం మరణం నీకు ఎలాంటి మరణం కావాలి? పురుగులు పట్టి జరగలు పట్టి నీ శరీరం అంతా ఆవహించి నిన్ను పట్టి పిలిచి మరణం కావాలా? లేదా పులికి ఆహారం అవుతావా? ఏ మరణం కావాలి? అవన్నీ నేను నీకు చూపిస్తానరా చూపిస్తావా? మా నాన్న వదిలేరా ఏమన్నావు? తీరా నన్ను వదిలేరా ఏంట్రా మా నాన్నని చంపి నన్ను కొట్టడానికి వస్తారా నువ్వు ఇంకా చావా? కావాలరా అపరిచితుని కొట్టే దమ్ముందిరా నీకు? నా కొడక, నీలాంటి వాళ్ళని పేదవాళ్ళు ఈరోజు ఈ రకంగా ఉన్నారంటే నీలాంటి డబ్బులు నా కొడుకులే. కాబట్టి మిమ్మల్ని చంపితే కానీ బుద్ధి రాదు. ప్లీజ్రా నీ తనపై వదిలేరా పోదు నేను వదిలేస్తాను. సరే, రాముకి ఇష్టమైన పాటకి నువ్వు డ్యాన్స్ వేస్తే నేను వదిలేస్తాను. డ్యాన్స్ వేయాలా వేయకపోతే మరణ మృతం శిక్ష. ఏ డ్యాన్స్ రా అది రాము కొడుకు. అయ్యా ఎంత కారణం ఎప్పుడు చూడలేదు అయ్యా ఏంట్రా అంత నువ్వే చేసి మా నాన్నని చెప్పి నేను రెండే కొడతారు నువ్వు మీరు ఇన్నోటారా రాముడే కొట్టాలా? విశ్వేశ్వరుని కొట్టాలా? నా కొడకానుకో డ్యాన్స్ వే. ఏం పాటరా అయ్యో మీరు డ్యాన్స్ వేస్తారయ్యో. రే పెద్ద వేసి ఏం చేస్తున్నాడురా అయ్యో కమలాసన్ డ్యాన్స్ వేయరా. నాకు రాదురా లేకపోతే నేను చంపేస్తాను. ఎలాగైనా చూపించరా నాకు కూడా తెలియదు.
చాలు ఇంకా ఆపు. ఇక నేను వదిలేస్తాను. ఎక్కడికో తెలుసా? నరకానికి. నరకంగా నేనేం చేశాను? అపరిచితుల చేతిలో మోసపోయావు. నరకానికి నిన్ను వదిలేస్తాను. నేను మోసపోవడం ఏంట్రా? రే, నీలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నా నీలాంటి వాళ్ళని చంపాలి. సర్వధన్యం గచ్చాం బుద్ధిహీనం స్థితిత సర్వస్త్రో ధర్మస్త్ర. ఈ పాలి నీలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి. పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఈ అపరిచితులు మళ్ళీ వస్తారా? అయ్యో 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 గొడవ. నేను ఇక్కడ చావలేదా?